హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరెలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక్కడైతే అమ్మ దగ్గరికైతే వెళ్తున్నాననమాట నేను. ఇంకా ఈవినింగ్ టైంలో గూడా చెల్లి వాళ్ళైతే వచ్చారు. ఇంకిక్కడ మా బాబు స్కూల్‌కెళ్ళాడు కాబట్టి తనకి భోజనం కోసం అయితే ఇంకా రైస్ అయితే కడిగి పెట్టి, ఇంకా కర్రీస్ అయితే చేశాను. అరటికాయ ఫ్రై, హ్మ్, గోరుచిక్కుడుకాయ ఫ్రై ఒకటి, చిక్కుడుకాయ ఫ్రై ఒకటి చేశాననమాట రసం పెట్టేసేసి. ఇంకా అవన్నీ వీడియోలో షూట్ చేయలేదండి నేను. ఇంకా ఇది ఒకటి మాత్రమే షూట్ చేశాననమాట. ఇందులోనే కర్రీస్ అమ్మకైతే తీసుకెళ్ళాను. కొంచెం అమ్మ ఒక్కలే ఉన్నారు కదా! అందుకని చెప్పి చిన్న బాక్స్‌లో అయితే పెట్టేసి అమ్మకైతే తీసుకెళ్ళాననమాట. ఇంక నేను అమ్మ దగ్గరికి వెళ్ళాను కదా! ఆ వీడియో అయితే ఇక్కడ నుండి రన్ అవుతుంది చూడండి. ఇంకిక్కడొచ్చేసి అమ్మకి కొన్ని కావాల్సినయి వస్తున్నాను ఏం కావాలని చెప్పేసి అమ్మనైతే అడిగాననమాట. అమ్మని అడిగితే ఏమేం కావాలని చెప్పి లిస్ట్ చెప్పారు. అవైతే రాసుకున్నాను నేను. ఇంకా అవన్నీ రాసుకొని ఒక్కొక్కటిగా తీసుకున్నాననమాట. బాబు స్కూల్ నుండి వచ్చాక అమ్మ దగ్గరికెళ్ళాలని చెప్పేసి. ఇంకిక్కడైతే తీసుకున్నయి ఒక బ్యాగ్‌లో అయితే పెడుతున్నాననమాట. ఇంక అమ్మకి తినడానికి కొన్నైతే తీసుకున్నాను. అక్కడ పిల్లలకి చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి ఊళ్ళో అక్కడ వాళ్ళకి చాక్లెట్స్ అయితే తీసుకున్నాను పిల్లల కోసం. ఇంకా పాల ప్యాకెట్లు అవన్నీ అయితే తీసుకున్నాను. గోల్డ్ అయితే వద్దని చెప్పారనమాట. అందుకని నార్మల్ పాల ప్యాకెట్లు అయితే తీసుకున్నాను. ఇంకా పెరుగు కప్పు ఇంకా అవన్నీ తీసుకున్నాను. ఇంకా అమ్మ ఇల్లు కడుతున్నారు కదా! దానికి సంబంధించిన ఇంటి డాక్యుమెంట్స్ నా దగ్గరే ఉన్నాయన్నమాట. అవి తీసుకురమ్మంటే ఇంకా అవన్నీ తీసుకొని వెళ్తున్నాను. ఈలోపు మా బాబు వచ్చి మధ్యాహ్నం భోంచేసి స్కూల్‌కైతే వెళ్ళిపోయాడనమాట. తను వెళ్ళిన తర్వాత శ్రీనివాస్ గారైతే వచ్చారు. ఇంకా వచ్చిన తర్వాత తను కూడా భోంచేసాక ఇంకా ఇద్దరం అయితే కలిసి వెళ్తున్నాం అనమాట. బాబుని స్కూల్‌కి పంపించాం. మళ్ళీ 5:30కి వస్తాడు. ఇప్పుడెళ్ళి 5:30 కల్లా మళ్ళా రిటర్న్ అవ్వాలనమాట. అందుకని హడావుడిగా తీసుకొని వెళ్తున్నాం అనమాట. ఇంకిక్కడైతే ముందు పెట్టుకొని కూర్చున్నారు కదా! ఇప్పుడు మళ్ళా నాకు వెనక్కిచ్చారనమాట. ముందు ఇబ్బందిగా ఉందని చెప్పేసేసి. ఇంకా అవైతే పెట్టుకుని ట్రైపాడ్ అయితే ఏం తీసుకోలేదండి. సెల్ఫీ స్టిక్ కూడా ఏం లేదనమాట. మామూలు ఫోన్‌తోనే సెల్ఫీ వీడియోలాగా తీసుకుంటున్నాను అనమాట. ఇంకిక్కడొచ్చేసి అమ్మకి కండి అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పేసి అమ్మకొక కండి, నేనొకటి తీసుకున్నాను అనమాట. ఇక్కడ నేను తింటూనే ఉన్నాను ఎళ్ళే దారి పొడుగుతా. కండి అంటే చాలా ఇష్టం నాకు. మా చిన్నప్పుడు అమ్మమ్మ నన్ను తీసుకెళ్ళినప్పుడు నాకు కండి కొనిపిస్తావా అని చెప్పేసి అమ్మమ్మని అడిగి కొనిపించుకునేదాన్ననమాట. చాలా ఇష్టం నాకు. ఇంకిక్కడ పంట పొలాలు అవన్నీ ఆహ్, చూసారు కదా! దమ్ము చేసి మంచిగా వరి మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట. బావుంది అని చెప్పేసి వీడియో అయితే షూట్ చేశాను ఎళ్ళేటప్పుడు. ఇంకా ఇంట్లో కుక్ చేసుకునేదేమి హడావిడిగా ఉంది కాబట్టి నేనేమి వీడియో షూట్ చేయలేదండి. ఇంకా ఎళ్ళేటప్పుడు మధ్యాహ్నం ఇవంతా బావుంది కదా! అని చెప్పేసేసి ఇదైతే షూట్ చేశాననమాట. చాలా బావుంది. అక్కడక్కడ ఎండగా ఉంది. అక్కడక్కడ మబ్బుగా చాలా బావుందనమాట. నా చూస్తున్నారు కదా! ఇంకా నేనిలా ఫోన్‌తో వీడియో తీసుకుంటూ ఇంకా చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. చూసారు కదా! మొత్తం దమ్ము చేసి రెడీగున్నాయి. కొన్ని చోట్లయితే వరి మొక్కలు నాటేశారనమాట. మా సైడ్ ఊడుపులు ఊడ్చారు అని అంటారు. మరి మీ సైడ్ ఏమంటారో నాకైతే తెలియదు గానీ, నాకు తెలిసినటువంటి ఇక్కడ మా ఏరియాలో ఏ లాంగ్వేజ్ అయితే వాడతారో, ఎలా మాట్లాడతారో నేను అలాగే మాట్లాడుతున్నాను. దయచేసి తప్పుగా తీసుకోవద్దు. కొన్ని చోట్లయితే వరి మొక్కలు నాటుతున్నారనమాట. చూసారు గదా! పని జేస్తున్నారు. బుజ్జి బుజ్జి ట్రాక్టర్‌లతోనేమో దమ్ము చేస్తున్నారనమాట. మా నాన్నగారు ట్రక్ డ్రైవరే కాబట్టి, నాన్న ఇట్లా పొలాల్లో ఉన్నప్పుడు మేము వెళ్ళేవాళ్ళం క్యారేజ్ తీసుకొని. నాన్నతో పాటు నేను వెళ్ళేదాన్ని. అప్పుడు మా చెల్లి వాళ్ళిద్దరు పుట్టలేదనమాట. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాం. చూసారు కదా! రోడ్డు అంతా ఎలా ఉందో గతుకులు గతుకులుగా ఉందనమాట. నైట్ పూట వచ్చినా కూడా మాకు ఇదే ఇబ్బంది. మా మరిది గారు కార్ వేసుకొచ్చినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి టైర్ పంచర్లు అయిపోవడం, టైర్లు పగిలిపోవడం అట్లా జరుగుతుందనమాట. అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళు జాగ్రత్తగా వస్తూ వెళ్తూ ఉంటారు. నైట్ పూట అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటది ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు. ఇంకిక్కడ వచ్చేసి ఇంటికైతే వచ్చేసాం అనమాట. ఇంకా అమ్మ అయితే చాప అయితే ఒకటి తీసుకురమ్మన్నారండి. అక్కడ వర్క్ జరుగుతుంది కదా! వర్కర్‌లకి భోంచేయడానికి ఇబ్బందిగా ఉందని చెప్పేసి తీసుకురమ్మంటే అదొకటి తీసుకున్నాము. ఇక్కడ అమ్మకి తీసుకొచ్చిన కండి ఒకటి పెట్టాననమాట. ఇంకా కార్తీక్‌కి, అమ్మకి చెప్పులైతే తీసుకున్నాను. ఇంకా కర్పూరం కోన అయితే ఒకటి తీసుకున్నాననమాట. బీరువాలో పెట్టడానికి అడిగారమ్మ. ఇంకిక్కడ వచ్చేసి అమ్మకి కర్రీస్ తీసుకున్నాను కదా! బాక్సులు ఇంట్లో వండినవే అమ్మ ఒక్కలే కాబట్టి చిన్న చిన్న బాక్స్‌లో పెట్టుకొచ్చాననమాట. ఇంకా పెరుగు, ఇంకా స్నాక్స్ కొంచెం ఇంకా ఎండలో వచ్చాం కదా! మంచినీళ్ళైతే కుండలో ఇంకా చల్లగా ఉన్నాయి ఇవ్వమ్మ అంటే, అమ్మ దగ్గర ఒక బుజ్జి కుండ ఉందనమాట. అమ్మకొకళ్ళకి సరిపోతుంది చల్లగా ఉంటాయి ఆ నీళ్ళు ఇంకా. ఇంకా అవన్నీ తీసుకున్నా. ఇంకిక్కడ వచ్చేసి మా బుజ్జి పాపకి గౌన్ అయితే తీసుకున్నాను అనమాట. మా చిట్టి బావ వాళ్ళ పాపకని తీసుకున్నాను అనమాట. సారీ. ఇంకిక్కడ వచ్చేసి పెరుగు, పాల ప్యాకెట్లు అయితే లోపల సదురుతున్నానండి. ఇంట్లో ఇంకా అలమరలు ఏం లేదు కదా! చిన్న మంచం టైప్‌లో మా మరిది గారు తయారు చేశారనమాట. దాని మీద అమ్మ అయితే రోజువారీ బట్టలైతే అట్లా పెట్టుకుంటారనమాట.
ఇంకా కొత్త ఇల్లు స్టార్ట్ చేశారు కదా, అది ఎప్పుడు పూర్తయిద్దో చూడాలి. ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మకైతే చెప్పులు అవి తీసి చూపిస్తున్నాను అనమాట, చూసుకోమని చెప్పేసి. అమ్మ అయితే టీ వెయిట్ చేశారు, ఇంకా టీ అయితే పెట్టించారనమాట. ఇంకా పైన మేగడు ఉందని చెప్పేసి అమ్మ తొలుపుకొని నాకైతే ఇస్తున్నారు. ఇంకా ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ మేమందరం ఇంకా కార్తిక్ తెచ్చిన చెప్పుల గురించి అయితే మాట్లాడుకుంటున్నాం అనమాట. పాపం అవి మంచి చెప్పులు అనమాట, సిమెంట్ దగ్గర పాడైపోతున్నాయి అని చెప్పేసి ఇవైతే ఆన్లైన్లో తీసుకున్నాను, పెద్దవి అయిపోతాయి అని చెప్పేసి అంటున్నారు అనమాట శ్రీనివాస్ గారు. సరిపోతాయిలే, ఇక్కడ సిమెంట్ దగ్గరే కదా, పెద్ద అయినా చిన్న అయినా ఏముంది అని చెప్పేసి అన్నాను అనమాట. నేను ఇంకా ఇక్కడికి వచ్చినప్పుడు పాపం తన చెప్పులన్నీ మొన్న పాడైపోయినాయి, ఎందుకులే మళ్ళీ వేస్ట్ అయిపోతాయి అవి అని చెప్పేసి ఇక్కడైతే తీసుకున్నాను. ఇంకా నాకే పెద్ద అయిపోయినాయి, తనకి ఇంకా పెద్ద అయిపోతాయి అని చెప్పేసి అంటున్నారు శ్రీనివాస్ గారు. ఇంకా అమ్మకైతే చెప్పులు తీసుకున్నాను. ఆ చెప్పులు చూసి అమ్మ అయితే ఒకటే నవ్వు అనమాట. కొంచెం హిల్స్ టైప్లో ఉన్నాయి, మా పాదాలు నొప్పులు అని చెప్పేసి నేను ఆ చెప్పులు తీసుకున్నాను అనమాట. చాలా మెత్తగా ఉన్నాయి. నేను పింక్ తీసుకున్నాను, అమ్మకి వచ్చేసి ఈ కలర్ అయితే తీసుకున్నాను. చాలా మెత్తగా బాగున్నాయి. అమ్మకి వేసుకొని అయితే చూపిస్తున్నాను ఎలా ఉన్నాయని చూడని చెప్పేసి. అమ్మ ఏమో నవ్వుతుంది అనమాట, ఇంత ఎత్తు చెప్పులు తీసుకున్నావు, నేను పడిపోతాను అది ఇది అని చెప్పేసి. చూసారు కదా, చాలా బాగున్నాయి అమ్మకైతే చెప్పులు. కొంచెం మెత్తగా ఉన్నాయి. పెద్దవాళ్ళకి ఏంటంటే మెత్తటి చెప్పులు తీసుకుంటే పాదాల నొప్పులు అవన్నీ తగ్గుతాయి అనమాట. ఇంక ఇక్కడ నేను ఏది తీసుకున్నా కూడా మా అత్తయ్య గారికి కూడా తీసుకుంటానండి. కాకపోతే వాళ్ళని వీడియో తీయొద్దన్నారు, వాళ్ళకి తీసుకెళ్ళి తీయొద్దన్నారు కాబట్టి నేను తీయట్లేదు. నాకు పర్మిషన్ లేదు వాళ్ళ దగ్గర, వీడియోస్ తీయొద్దని చెప్పారు కాబట్టి వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు, నేను వాళ్ళ వలన ఇబ్బంది పడకూడదు కాబట్టి అక్కడికి క్లోజ్ చేసేసి, ఇంకా మా అమ్మ కాబట్టి నేను ఇక్కడ వీడియోస్ తీసుకోవటం ఏదైనా చేసుకోవటం అమ్మకి ఇష్టమే కాబట్టి నేను ఇంకా ఇక్కడ వీడియోలు అయితే షూట్ చేస్తున్నాను అనమాట. ఇంకా రేకులు అండి చెమట్లు వచ్చేస్తున్నాయి అన్నమాట, చిరాకు వచ్చేసి 3 అయితే పెట్టేశాను. ఇంకా ఇంటి దగ్గర ఉంటే ఏంటంటే రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకొని ఇలాంటి క్లిప్ పెట్టేసుకొని ఇంట్లో ఉంటాను. ఇంక ఇక్కడ ఒక ఊరు వచ్చాను కదా, ఇంకా రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని వచ్చేవాటికి మొత్తం అస్సలు చిరాకు వచ్చేస్తుంది అన్నమాట, చెమటలు వచ్చేస్తున్నాయి. అందులోనే సిల్క్ డ్రెస్ కదా, ఇది కొంచెం చికాకుగా ఉంది. చెప్పులు అయితే చాలా బాగున్నాయి, మెత్తగా ఉన్నాయి అనమాట. నాదేమో పింక్ కలర్ చెప్పులు, అమ్మాయి ఏమో ఈ కలర్ అయితే తీసుకున్నాను. ఇంకా హైట్ ఎక్కువ ఉన్నానని చెప్పి చూపిస్తున్నాను, చూసారు కదా. నేను మా వారు ఎచ్చిలిపోతున్నావు నువ్వు కొత్త చెప్పులు వేసుకొని అది ఇది అని చెప్పేసి అంటున్నారు అనమాట. మనం ఎట్లా ఉన్నా కూడా అమ్మ దగ్గరే కదండి ఉండేది, అమ్మ దగ్గర నాన్న దగ్గర మన అనుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే ఉండగలం. కొంచెం అల్లరి చేస్తూ చిన్నపిల్ల టైప్లో అందరి దగ్గర ఉండలేం కదా. ఇంకా అమ్మ అయితే పక్కన చదివేశారనమాట, ఇంటి గురించి ఇంకా మాట్లాడుతున్నారు. లోన్ పెట్టుకోవడం కోసం అని చెప్పి ఫొటోస్ కోసం అని వచ్చామండి, ఫోటోలు అడిగారు అనమాట. ఆ ఫోటోలు తీసుకెళ్దామని చెప్పేసి వచ్చాము. అమ్మ పేరు మీదే లోన్ తీసుకుని కొంచెం ఇల్లు కట్టించుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా ఇలా అయితే అనుకున్నాం అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఏవో లెటర్స్ వస్తే అవన్నీ అమ్మ శ్రీనివాస్ గారికి అయితే ఇచ్చారు. అవి తను ఇంకా ఏముంది ఏంటనేది చదివేసి ఇంకా అక్కడ పెట్టేశారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఫోన్లో ఏదో చూపిస్తున్నారు ఇంటి గురించి. ఇంకా నేను అమ్మ పూలు ఉన్నాయి కదా అక్కడ, అవి కొయ్యమంటే ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాను అనమాట. కోసేసి అమ్మకైతే ఇచ్చాను. ఇంకా ఇంటి దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాం అనమాట, కొత్త ఇంటి దగ్గరికి. అక్కడ ఫోటోలు అవి తీయాలి కదా, అందుకని చెప్పేసి స్టార్ట్ అయ్యనమాట. ముడితో ఉన్నానని ఏమీ అనుకోవద్దండి, ఎండగా ఉంది కదా బాగా, మధ్యాహ్నం టైంలో వచ్చాను, చికాకు వచ్చేస్తుంది అనమాట. క్లిప్ తెచ్చుకోలేదు నేను, అందుకని చెప్పేసి అలా ముడి టైప్లో వేసేసాను అనమాట. వేసుకున్నాను జడ మొత్తం. ఏమైనా మిస్టేక్స్ మాట్లాడుంటే దయచేసి ఏమీ అనుకోవద్దండి, కొంచెం అప్పుడప్పుడు నత్త వస్తుంది అనమాట. ఇంకా ఇక్కడైతే ఫోటోలు దిగుతున్నారనమాట. ఒక చేత్తో ఫొటోస్, ఒక చేత్తోనేమో వీడియో తీసుకుంటున్నాను నేను. ఇంకా తర్వాత అమ్మనైతే నుంచోబెట్టి ఫొటోస్ అయితే తీసాం అనమాట. మాకు గవర్నమెంట్ లోన్స్ అట్లాంటివి ఏమి మేము పెట్టుకోలేదండి, మేము మామూలుగా ప్రైవేట్గానే లోన్ పెట్టి తీసుకుంటున్నాం అనమాట. చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, దయచేసి తప్పుగా అనుకోవద్దు. ఇంక ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మకైతే కండి తీసుకొచ్చాం కదా, అమ్మ అయితే సగం నాకు ఇచ్చింది. ఆల్రెడీ నేను ఆ కండి తినేసాను, ఇంకా అమ్మ కండి కూడా సగం నాకు విరిసి ఇచ్చారనమాట. ఇంకా అది కూడా తినేసేసి ఇంకా అమ్మతో మాట్లాడితే ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా శ్రీనివాస్ గారు ఫోన్లో వచ్చిన దగ్గర నుండి ఫోన్ మాట్లాడుతూనే ఉన్నారండి, ఇంకేదో ఒక ఫోన్ వస్తూనే ఉంది ఆఫీస్ నుండి. ఇట్లా ఫోన్లు వస్తాయని చెప్పేసి కాలేజ్లో జాయిన్ అయితే ఇంకా అక్కడ ఆయనకి అంతగా నచ్చక మానేసి మళ్ళీ ఇట్లా వేరే పాత ఆఫీస్కే వెళ్ళిపోయారనమాట. ఇంకా అమ్మకి తీసుకొచ్చిన కవర్ ఉంది కదా, మళ్ళీ అది రిటర్న్ తీసుకెళ్తున్నాం, మళ్ళీ సరుకులు తీసుకురావాలంటే కావాలి కదా అని చెప్పేసి. ఇంక ఇక్కడ అమ్మ అయితే బాయ్ చెప్పేశారనమాట. మేము కూడా బాయ్ చెప్పేసి ఇంకా బయలుదేరేసి వెళ్ళిపోతున్నాం అనమాట. చూసారు కదా, వరి నాట్లు మొత్తం వేసేసారు. అందులో కొన్ని దమ్ చేసినవి ఉన్నాయి కదండి, అక్కడైతే కొంగలు అవన్నీ ఉన్నాయి అనమాట, పక్షులు. ట్రాక్టర్తో ముందెళ్తుంటే అవి వెనకాల చిన్న చిన్న పురుగులు వస్తాయి కదా భూమిలో, అవన్నీ తింటూ ఉన్నాయి అనమాట.
ఇంక ఇక్కడైతే మేము రిటర్న్ ఇంటికి వచ్చేస్తున్నాం అనమాట. ఇంకా బాబు స్కూల్ నుండి వచ్చే టైం అయింది, అందుకని చెప్పేసి మేమైతే బయలుదేరి వస్తున్నాము. ఇంకా మధ్యలో సెల్ఫీ వీడియో తీస్తూ ఉన్నాను. ఈ వీడియో ఎలా వస్తుందో ఏంటో నాకైతే తెలియదు, కానీ ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వారు హాయ్ చెప్తున్నారు, చూసారు కదా. అలాగే ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొన్ని చోట్ల అయితే చెరుకు వేశారండి, కొన్ని చోట్లేమో గీదలకి మేత ఉంటుంది కదా, అవైతే వేశారనమాట. నాకు వాటి గురించి అంతగా తెలియదు. ఇంకా మొత్తం సీనరీ మొత్తం చాలా బాగుంది, ప్రకృతి కూడా చాలా అందంగా ఉంది కాబట్టి నేను వీడియోస్ అయితే ఇలా షూట్ చేశాను. ఎలా ఉంది ఏంటనేది చూడండి. ఇక్కడ మనం కొంచెం ఒక 5 కిలోమీటర్స్ దాటిన దగ్గర నుండి ఇంకా మా ఇంటి దగ్గర నుండి ఇలాగుంటుంది అనమాట. వాతావరణం మొత్తం చాలా బాగుంటుంది, చాలా ఇష్టం అనమాట నాకు. ఇట్లా చూసారు కదా, అటు సైడ్ ఇటు సైడ్ చెట్లు, తాడి చెట్లు ఉన్నాయి, సూపర్ ఉంటుంది అనమాట. చల్లగాలి వస్తుంది వెళ్తా ఉంటే. ఇంటికి వెళ్ళిన తర్వాత వేడిగా ఉంటుంది అమ్మోళ్ళ ఇంటి దగ్గర. ఇంకా రేకులు ఉన్నాయి కదా, దేవుడి దయ వల్ల త్వరగా పూర్తి అవ్వాలని కోరుకుంటున్నాం అనమాట. శ్రావణ మాసం కల్లా ఇంక ఇంటికైతే వచ్చేసాం అనమాట. ఇంకా మేము ఇంటికి వచ్చిన తర్వాత మా బూస్టీ జూలీ గడి అల్లరి చూడలేమన్నమాట. ఇంకా అల్లరి చేస్తానే ఉంటుంది. చూసారు కదా, ఎదురు చూస్తున్నాయి అనమాట. ఇంకా నేనైతే మొహం కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా లోపలికైతే వచ్చేసాను అనమాట. అమ్మ చెప్పారనమాట, బయటకి ఎక్కడికి వెళ్ళినా కూడా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళాలని. మీరు కూడా ట్రై చేయండి. అంటే కాళ్ళ వెనకాల ఏవో వస్తాయని చెప్పేసి అంటూ ఉంటారనమాట. అందుకని కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తే మంచిదని అంటారు. జస్ట్ చెప్పాలనిపించింది చెప్పాను, ఏమీ అనుకోకండి. ఇంకా మన బుజ్జి గార్డెన్ అనమాట. ఇంకా నేను వచ్చి అట్లా లోపల కూర్చున్నాను లేదు, మా బాబు వచ్చేసాడు అనమాట. ఇంకా తనకైతే టిఫిన్ పెట్టాను. తను స్నానం చేసి ఇంకా ట్యూషన్కి అయితే బయలుదేరాడు. ఇంకా తను వెళ్ళేటప్పుడు చెప్పాడు అనమాట, వెజిటబుల్ బిర్యానీ కావాలి అని చెప్పేసి. ఇంకా వెజిటబుల్ బిర్యానీ అయితే చేశాను. ఆల్మోస్ట్ మామూలుగా అందరూ ఎట్లా చేస్తారు వెజిటబుల్ బిర్యానీ, అలాగే చేశాను అనమాట. ఫుల్ వీడియో కావాలి అనుకుంటే నేను ఇంకొకసారి చేసినప్పుడు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను పన్నీరు వెజిటబుల్స్ అన్నీ వేసి చేస్తానండి, చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడైతే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట. చెల్లి వాళ్ళు కూడా వస్తున్నారనమాట, అనుకోకుండా వచ్చారు వాళ్ళు కూడా. వాళ్ళు గ్యాస్ స్టవ్ అది తీసుకున్నారని చెప్పాను కదండి, అది వెలిగించడానికి అని చెప్పేసి మా చెల్లి బొట్టు పెట్టి పిలవడానికి అయితే వచ్చిందనమాట తను. ఇంకా నెక్స్ట్ వీడియోలో వాళ్ళ పొయ్యి గురించి అయితే వస్తుందన్నమాట. ఇంక ఇక్కడ చెల్లి వాళ్ళు చెప్పైతే ఇంకా చెల్లి బయలుదేరుతుంది అనమాట. పూజ చేసుకుని తనైతే వచ్చింది. ఇంకా మా హనీ అయితే మా డాగిస్తో మాట్లాడుతున్నాడు అనమాట, వెళ్ళొస్తాను జాగ్రత్త బాయ్ అని. కన్నయ్య ఇంకా తను కూడా వెళ్తున్నానని చెప్పారనమాట. మా హనీ కన్నా కూడా బయలుదేరి వెళ్తున్నారు. నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.